గైస్ లాస్ట్ వీడియో ఫ్యూచర్స్ గురించి చెప్పాను కదా! నాట్ ఎవ్రీబడీ క్యాన్ ట్రేడ్ ఫ్యూచర్స్ అని చెప్పేసి. వన్ పర్సన్ యాక్చువల్లీ ఆస్క్డ్ మీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న ఫ్యూచర్స్ అనేది. అండ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఐయామ్ నాట్ అగైన్స్ట్ సీఎఫ్‌డి. సీఎఫ్‌డి ఈస్ అ గ్రేట్ ప్రొడక్ట్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే దేర్ ఆర్ 3 అబ్జర్వేషన్స్ దట్ ఐ డిడ్. విల్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు కన్వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది 50K ఫ్యూచర్స్ ఎవల్యూషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో బిఫోర్ దిస్ ఐ యాక్చువల్లీ లాస్ట్ 2 అకౌంట్. సో నేను ఈ 50K ఫండెడ్కి రీచ్ అవ్వడానికి ఐ ఆల్మోస్ట్ స్పెండ్ 14K ఇప్పటి వరకు. అదే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎఫ్డిలో ఆ 50K ఫండెడ్ అకౌంట్ ఒకటి పర్చేస్ చేయాలంటే నాకు $250 to $300 పడుతుంది. నాకు ఫ్యూచర్స్లో ఆ అకౌంట్ పర్చేస్ చేయడానికి $65 పడింది. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్టింగ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కాస్టింగ్ అనేది స్కేలింగ్‌కి హెల్ప్ అవుద్ది ఫ్యూచర్‌లో. అండ్ టైం వచ్చేసి నేను సిఎఫ్డిలో ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేసి అండ్ నేను ఫండెడ్ స్టేజ్‌కి రీచ్ అవ్వడానికి ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్ మేబీ యూ విల్ టేక్ సమ్‌వేర్ అరౌండ్ 7 to 15 డేస్ మధ్యలో అవుతది. కొంతమంది ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకుంటారు. నాకు ఫ్యూచర్స్‌లో 6 ట్రేడింగ్ సెషన్స్‌లో నేను ఫండింగ్ స్టేజ్ వరకు వెళ్ళాను. ఇక్కడ అండ్ ఇది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. అండ్ ఇక్కడ నాకు టైం సేవ్ అయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ 2 ఆస్పెక్ట్‌లో పరంగా ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ నాకు ఫ్యూచర్స్ బెటర్ అనిపించింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటికే చెప్తున్నాను కదా! సీఎఫ్‌డి ఈస్ ఎ గ్రేట్ ప్రొడక్ట్. ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ ఐ విల్ సజెస్ట్ సీఎఫ్‌డి ఓన్లీ. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ లిటిల్ బిట్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ నీకు టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఏంటంటే ఇక్కడ నువ్వు దెర్ ఈస్ అ హ్యూజ్ నువ్వు ఇన్ టర్మ్స్ ఆఫ్ 15% వరకు నువ్వు రీచ్ అయ్యేంత వరకు నువ్వు యూ కెనాట్ బుక్ అప్ పే అవుట్ ఇక్కడ. సో ఇక్కడేంటంటే ఇఫ్ యూ మేక్ 6% యూ ఆర్ డైరెక్ట్లీ ఫండెడ్. ఇఫ్ యూ డూ 1 more 2% యూ కెన్ యాక్చువల్లీ బుక్ పే అవుట్. సో హియర్ ఇఫ్ యూ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నీకు ప్రాబిలిటీ కూడా ఉంది టు రీచ్ పే అవుట్ స్టేజ్. But guys, trust me, if somebody making money out of CFDs, you can also make money. And if somebody is making money through futures, you can also make money. This is just my opinion. Somewhere I felt comfortable when I'm trading futures as compared to CFDs. So let me know your comments. I hope